ధరంపురి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయ్యో రాయేష్ గారు, ఏఎంసీ మాజీ చైర్మన్ గారు, మరి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు ధరంపురి వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని మూడేళ్లలో పాలనలో ఏం చేసిరని అడుగుతారు. మరి మీరు 10 ఏళ్ళు చేసిరు. మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారి ఆదర్శంలో వడ్లు బీట్లో పోస్తే వానకు నాని అవి వరదెళ్ళి మట్లే కప్పుకపోవడం జరిగింది. ధరంపురి మార్కెట్లో వడ్లు పోసిన రైతులకు వర్షాలకు అవి వాటర్ మీద తెప్పలు తేలడం జరిగింది. మరి వడ్లు 6 నెలల పంట రైతులది. ఈనాడు అయ్యోరి రాయేష్ గారు మరి ధరంపురి మండలంలో ప్రెస్ మీట్ పెట్టి పక్కపోంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కానీ పేరు పెట్టా నేను, కానీ నాకు తెలిసి అందరు. కానీ మరి ఏమంటున్నారంటే 3 ఏళ్లలో లక్ష్మణ్ కుమార్ గెలిచి ఏం చేసిండంటే, మరి 10 ఏళ్ళు గెలిచిరు, మరి మీరేం చేసిరని అడుగుతున్నా. అడ్డు జోకకుంటే రైతు పండించిన పంట అడ్డు జోకుంటే ఒక రైతు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగట ట్రాక్టర్స్కి పోయి జాగిలు ఇవ్వటం జరిగింది. మందు డబ్బా పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. మరి అడ్డు జోకరా అంటే అప్పుడు ఆ రైతును పోలీస్ స్టేషన్ పంపిస్తే ఎస్ఐ గారు సుత చెప్పారు. మరి ఏం లేదా, మినిస్టర్ నుంచి ఫోర్స్ వచ్చింది, మేము రమ్మన్నాం తప్ప ఏం లేదు అన్నాడు. మరి ఈనాడు అయ్యో రాయేష్ గారు ఏం మాట్లాడుతున్నారు, లక్ష్మణ్ కుమార్ గారు గెలిచి ఎక్కడి గ్రామాల్లో అక్కడ అట్లే ఉన్నాయంటే, మరి కింద ఆఫీసర్లు పని చేయకుంటే మినిస్టర్ ఏం చేస్తారని నేను అయ్యో రాయేష్ గారిని అడుగుతున్నాను. మీరు ఉన్నప్పుడు ఏం చేసిరు? మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఉన్నప్పుడు జైనకాడ వార్డు మొలకలు వచ్చినాయి, బూజు పట్టినాయి, ఏదో బాధకు జోకిర్రు. ఆనాడు కేసీఆర్ వరెత్తే ఊరే అన్నాడు, ఖమ్మం రైతులకు బేడీ లేపించిండు, శ్రీశైలం హైవేకు రైతు బంధు ఇప్పించే ఘనత మీది, ధరణి భూములు పెట్టి భూములు స్కామ్ చేసిన ఘనత మీది. ఇంకా ఈనాడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ధరంపురం మాట్లాడడం చాలా బాధాకరం. అయ్యో రాయేష్ గారు తెలుసుకోవాల్సిందిగా మాట్లాడుతున్నారు. ప్రజలకు వద్దు మట్టి వాసన తెలిసినోని. ఈనాడు లక్ష్మణ్ కుమార్ గారు గెలిచి మరి కింద ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు, వడ్లు జోకాలే ఐకేపీ సెంటర్ పంపించాలి, మొక్కజొన్న జోకాలి ఐపీ సెంటర్ పంపించాలంటే ఆఫీసర్ ఎవరు పని చేస్తలేరు. వాళ్ళకు నోటీసులు పంపించిన కలెక్టర్ గారు రేవంత్ రెడ్డి గారు కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన లేదా మీరు చెప్పాలి. అయ్యో రాయేష్ గారు మీ ఘనతల ఏ జోకిచ్చారో మరి ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమా, నువ్వు అత్తవా, మేము మాట్లాడతాం, ఓకేనా? నేను ఒకసారి రైతునే, నా వడ్లు సుధా కట్టయిన కేసీఆర్ 11 కిలో దోసుకున్నాడు. మరి ఆనాడు కేసీఆర్ ఇవంతా రైతుల దగ్గర కళ్ళకి వచ్చి చూసిండా? ఈనాడు రేవంత్ రెడ్డి వచ్చినాక కలెక్టర్లు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి గోదాళ్ళల్లో రైస్ మిల్లల్లో ఫోటోలు దిగి మాట్లాడుతూ అతివేగంగా వడ్లు వెళ్ళిపోవాలి, ఐకేపీ సెంటర్ పంపించాలి, ఋతుపవనాలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, రైతును కష్టపెట్టద్దని మాట్లాడుతున్నా. ఆనాడు మాట్లాడిరా కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అగ్గిపెట్ట దొరకలేదు, అల్లుడు హరీసుకు పెట్టు డబ్బా పట్టుకున్నాడు. కేటీఆర్ ఏమో ఇక ఎప్పటి ఉన్నది చరిత్ర ఉన్నది. అది కేసీఆర్ ఏమో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉన్నాడు. ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. అయ్యో రాయేష్ గారు ఇది ఒక్కటి తెలుసుకోవాలి రైతుల పక్షాన. ధరంపురి మండల్లో ఆఫీసరు జైత డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి ఎవ్వరు అసలు వ్యవసాయ ఆఫీసర్ ఉంటారు కదా, అగ్రికల్చర్ ఆఫీసర్, వాళ్ళు ముందడికి వస్తలేరు. మినిస్టర్ గారు ఫోర్స్ పెడుతున్నారు, జల్ది కావాలంటే మినిస్టర్కే దమ్కిలు కొడుతున్నారు ఆఫీసర్. ఏం చెప్తావు చెప్పురి రేవంత్ రెడ్డి గారు. అయ్యో రాయేష్ గారు ఎప్పుడైనా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ఉంటున్నా. అన్ని పార్టీలు మంచి కూడా అందరం మంచిగా పని చేస్తారు కదా, పార్టీలు పని చేస్తారు, పని చేయలేని ఎవరంటారు. అయ్యో రాయేష్ గారు ప్రెస్ మీట్ పెట్టంగా మంచిదో కాదో మరి ఏం మాట్లాడాలి, కంటెంట్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి చేస్తుందని మాట్లాడదు తప్ప విమర్శలు చేయొద్దు. నేను రైతునే, శ్రీకాంత్, నేను మట్టి వాసన పైల గొంతు ద్వారా మాట్లాడుతున్నాను. నీకు కౌంటర్ ఇస్తే కౌంటర్ ఇయ్యి. ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధం అంటే మేము ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమే. అర్థం మాట్లాడదాం, అందరం కలిసిమెలిసిద్దాం. అలై బాలే అసైదుల్లా సలాం తెలంగాణ. ఓకే అయ్యో రాయేష్, థ్యాంక్ యూ. ఉంటున్నా.